నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రణవ పీఠాధిపతి మహాసహస్రావధాని డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు ఉన్నారు. ప్రేక్షకులు పంపించిన సందేహాలకు సమాధానాలను తెలియజేస్తారు. నమస్కారం అండి గురుగారు. స్వరూప గారు కరీంనగర్ నుంచి ఉత్తరాన్ని రాస్తున్నారండి. ఆలయం నుంచి వచ్చాక కాళ్ళు కడుక్కోకూడదా అని అడుగుతున్నారు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అని ఆది దంపతులకు ముందుగా నమస్కారం చేసుకుందాం. ఆలయానికి దేనికి వెడుతున్నాము? అందులో ఉన్నటువంటి దేవతా దర్శనం చేసుకుని వారి శక్తిని మన శరీరంలోకి ఆవాహన చేసుకోవడానికి, అంటే వారి శక్తిని మన శరీరంలో ప్రవేశపెట్టడానికి వెడుతున్నాం. అందుకే ఆలయాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ముందు ప్రదక్షిణ చేయాలి, భక్తితో యథాశక్తిగా స్తోత్రం చేయాలి, వీలుంటే ఏదైనా నైవేద్యానికి ఫలం లాంటిది ఇవ్వాలి, నారికేళం లాంటివి, కొబ్బరికాయ లాంటివి. ఆ తర్వాత ప్రసాదం తీసుకుని అక్కడ కాసేపు కూర్చుని రావాలి. ఆ గుడిలో మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు లేక గుడిలో కాసేపు కూర్చున్నప్పుడు ఆ గుడిలో ఉన్న రజస్సు ఉందే, రజస్సు అంటే ధూళి, సహజంగా దుమ్ము ఉంటుందిగా లోపల, అది మన కాళ్ళకు అంటుకుంటుంది. ఆ ధూళి మన ఇంట్లో పడితే ఇల్లు పవిత్రం అవుతుంది. అందుకనే ఆలయానికి వెళ్ళాక మళ్ళీ ఆ పాదంతో నీవు నీ ఇంట్లో అడుగుపెట్టు, కాళ్ళు కడుక్కోకు. కడుక్కుంటే ఆ ఆలయ పాదధూళి, ఆలయంలో ఉన్నటువంటి పవిత్రమైన ధూళి నీ ఇంట్లో ప్రవేశం పెట్టబడదు, దానివల్ల నీకు ప్రయోజనం లేదని పెద్దలు చెప్పారు. ఉదాహరణకి శివాలయానికి వెళ్ళాం, ప్రదక్షిణ చేసాం, ఆ శివాలయంలో ఎంతమంది మహానుభావులు అడుగు పెట్టారో, లేక దేవతలు కూడా అదృశ్య రూపంలో తిరుగుతారు. కాబట్టి వాళ్ళ పాదధూళితో పవిత్రమైన ప్రాంతంలో మనం అడుగు పెట్టాం, ఆ ధూళి మన కాలికి అంటుకుంది. ఆ కాలు మన ఇంట్లో పెట్టగానే ఈ దుమ్ము మన ఇంట్లో పడాలి, తద్వారా మన ఇంట్లో ఉన్న దోషాలన్నీ, వాస్తు దోషాలన్నీ తొలగుతాయి. కాబట్టి ఆలయానికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి వెడితేనే మనకి శుభం కలుగుతుంది, ఆ పాదరజస్సు ఇళ్లలో పడుతుంది, మన ఇల్లు పవిత్రమవుతుంది, అనేక వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. సరే గురుగారు, మరో ఉత్తరాన్ని చూద్దాం. ప్రభా గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే దేవాలయంలో ఎందుకు నిద్ర చేయిస్తారు? సహజంగా ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఆ ఆత్మ ఆ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అనేక కారణములు ఉన్నాయి. గరుడ పురాణం ఒక గొప్ప మాట చెప్పింది. ఒక వ్యక్తి పాపాత్ముడు చచ్చిపోతే వాడి ఆత్మఘోష ఇంటి చుట్టూ తిరుగుతుంది. లేదా చచ్చిపోయిన వాడికి చెయ్యవలసినటువంటి పారలౌకిక క్రియలు సక్రమంగా జరగకపోతే కూడా ఆ ఇల్లు ఆ రోజు నుంచి అశాంతి నిలయం అవుతుంది. ఒక వ్యక్తి చచ్చిపోయాడండి, ఆయనకి ఏ రోజు ఏ కార్యక్రమం జరపాలో గరుడ పురాణంలో చెప్పారు. అవి ఇవాళ మనం చేయలేం. ఇప్పుడు భూదానం చేయంటే ఎక్కడ భూదానం చేస్తున్నాడు ఇవాళ? మాట వరుసకు కూడా భూదానం, భూమిని కబ్జా చేసేవాళ్ళే తప్ప దానాలు చేసేవాళ్ళు తగ్గిపోయారు, ఎక్కడో కొద్దిమంది ఉన్నారు తప్ప. గోదానం, భూదానం, హిరణ్యదానం, తిలదానం ఇవన్నీ చెయ్యాలి. నిత్యం అనేక కార్యక్రమాలు చేయాలి, గరుడ పురాణం లాంటివి వినాలి, ఇంట్లో నిరంతరం అన్నదానం జరగాలి. ఇన్ని కార్యక్రమములు జరగకపోతే ఆ ఇల్లు ప్రేత నిలయం అవుతుంది. కాబట్టి చచ్చిపోయిన వాడికి కార్యక్రమం జరగకపోవడం దోషం, జరిగినా అందులో లోపం ఉంటే అదొక దోషం. లేదా ఆ మరణించిన వాడు ఏ పాపాత్ముడో వాడు సరైన లోకానికి వెళ్ళకపోతే దానివల్ల గృహానికి దోషం. ఇది కాక ఆ వ్యక్తి మీద మనకి ప్రేమ ఎక్కువ ఉంటే తెలియకుండానే యావజ్జీవితం మానసిక అశాంతి కూడా ఉంటుంది. అందుకని ఎవరైనా చచ్చిపోయిన తర్వాత మైలు అయిపోయాక ఒక గుళ్ళో పడుకుంటే ముందు మానసిక శాంతి లభిస్తుంది, అశాంతి తొలగుతుంది. ఆ చచ్చిపోయిన వాళ్ళు లేరనే బాధ ఉందిగా, దానికి మానసిక అశాంతి, అది తొలగాలంటే గుళ్ళో పడుకోవాలి. ఆ దేవతా అనుగ్రహంతో సుఖం లభిస్తుంది శరీరానికి. శరీరానికి ఉన్న మైలా పోతుంది. మనం సక్రమంగా దానాదులు చేయకపోవడం వల్ల వచ్చే పాపమూ పోతుంది. గృహం చుట్టూతో ఒకవేళ ఆత్మ తిరుగుతూ ఉంటే ఆత్మ కూడా వీడు గుళ్ళో పడుకున్న వెంటనే, నాయన నువ్వు గుళ్ళో పడుకున్నావుగా ఇంక నీ ఇంటికి రాను అని వాడు వేరే చోటకి పోతాడు. దాంతో ఆ ఆత్మలో ఘోష పోతుంది. ఇన్ని రకాలుగా మనకి అశాంతులు తొలగి ప్రశాంతి లభించి, దుఃఖం తొలగి సుఖం లభించి మనల్ని అనుగ్రహించేది దేవాలయ నిద్ర. అందుకని తప్పక ఏటి సూతకం వెళ్ళే లోపు ఇంట్లో ఎవరైనా పోతే ఒక ఏడాది లోపు ఆలయంలో పడుకోవడం చాలా మంచిది. సరే గురుగారు, మరో ఉత్తరాన్ని చూద్దాం. ఈశ్వరి గారు పలాస నుంచి రాస్తున్నారు. తుమ్మగానే చిరంజీవ అంటారెందుకు అని అడుగుతున్నారు.
ఆయుర్వేదంలో తుమ్ము వల్ల ఊపిరి ఆగిపోయే ప్రమాదం, గుండె ఆగే ప్రమాదం, లేక కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం ఇలా ఎన్నో ఉన్నాయి. చిరంజీవ అంటే ఎక్కువ కాలం జీవించుము, చిరకాలము జీవించుము అని మనం ఆశీర్వదిస్తే మన ఆశీ ప్రభావం వల్ల, వాక్శుద్ధి వల్ల వాడికి ఈ గండాలు రాకుండా ఉంటాయి. అందుకనే ఎవరైనా తుమ్మగానే హచ్చి అనగానే మనం వెంటనే వాడిని ఎత్తి మీద కొట్టి చిరంజీవ అనాలి. ఇంకో రహస్యం కూడా ఉంది. హచ్చి అని ఒకసారి తుమ్మగానే వీడు గుండె ఆగిపోయింది అనుకోండి, నెత్తి మీద ఇలా కొట్టి లేక వీపు మీద కొట్టి అనగానే గుండె వాడి కదులుతుంది. ఎప్పుడైనా గుండెపోటు వచ్చిన వాడిని ఏం చేస్తారో తెలుసా? గుండె ఆగిపోతే ఒకసారి కుదుపుతారు. కుదిపితే మళ్ళీ ఏమవుతుందన్నమాట, హృదయ స్పందన ప్రారంభం అవుతుంది. అందుకే వీపు మీద ఇలా కొట్టాలి, లేక నెత్తి మీద కొట్టాలి. కొట్టగానే ఆగిపోయిన గుండె మళ్ళీ కదులుతుంది. తర్వాత చిరంజీవ అనే శబ్దం చాలా పవిత్ర శబ్దం, వేదమంత్రం అది. ఆ మంత్ర ప్రభావం వల్ల కూడా వాడికున్న కష్టాలు గండాలు తొలగుతాయి. ఎవరైనా ఎక్కడికైనా వెడుతున్నప్పుడు హత్యను తుమ్మారనుకోండి, ఆ పని అవ్వదు. అది ఆరోగ్యవంతుడు తుమ్ముది నేను చెప్పేది. అనారోగ్యవంతులు తుమ్ము ఎలాగో పనికిరాదు. ఇవాళ అసలు ఆరోగ్యవంతులు సంపూర్ణంగా ఎక్కడ ఉంటున్నారు? పూర్వం ఆరోగ్యవంతులు ఎక్కువ ఉండేవారు. తుమ్మి ఎరగడు, దగ్గి ఎరగడు అని మా చిన్నప్పుడు చెప్పేవారు. ఇప్పుడు ఎక్కడ చూసినా పొల్యూషన్, ఎక్కడ చూసినా పైత్యం. అందువల్ల తుమ్మకుండా దగ్గకుండా ఉండేవాళ్ళు ఇంచుమించుగా తగ్గిపోతున్నారు, అరుదుగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ తుమ్ములు పనిచేయట్లేదు. కానీ పూర్వం ఆరోగ్యవంతుడు తుమ్మితే మనం ఎక్కడికైనా పెడుతున్నప్పుడు ఆ పని అయ్యేది కాదు. అప్పుడు కూడా చిరంజీవ అంటే ఆ అపశకునం తొలగి ఆ పని అయ్యేది. కాబట్టి ఏ రకంగా చూసినా చిరంజీవ అనడం అన్ని రకాలుగా మంచిది. మరో ఉత్తరాన్ని చూద్దాం. ప్రభా గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. ముగ్గురు కలిసి ఒకే పని మీద బయటకు వెళ్ళకూడదా? నగచ్చేత్ బ్రాహ్మణత్రయం అని జ్యోతిశాస్త్రంలో ప్రయాణానికి సంబంధించిన ప్రకారంలో చెప్పారు. ముగ్గురు విప్రులు కలిసి వెళ్ళకూడదు. ఈ ముగ్గురు కలిసి చదివేటటువంటి మంత్రాలు ఒకే రకంగా ఉండవు, అభిప్రాయ భేదాలు వస్తాయి. కొన్ని కారణముల చేత వేదవ్యాసుల వారు వద్దన్నారు. తక్కిన వాళ్ళు ఎవరు ముగ్గురు వెళ్ళకూడదని లేదు. క్రమంగా అది అలవాటైపోయి లోకంలో ముగ్గురు పెడితే 3 ముక్కలు అయిపోతుంది అన్నారు. 3 ముక్కలు అవ్వదు, 33 ముక్కలు అవ్వదు. నగచ్చేత్ బ్రాహ్మణత్రయం అనేది మాత్రం ఉన్నది. దానికి గల కారణం వాళ్ళ శక్తి ఆ పనిని పూర్తి చేయదు. ముగ్గురికి 3 రకాల ఆలోచనలు ఉంటాయి. ముగ్గురు మేధావులు పెడితే ఈ ఎవరు ఏది తేల్చరు. అందుకని పూర్వకాలంలో అలా వద్దన్నారు. ఈ శాస్త్ర ప్రమాణమైన శ్లోకం ఒకటి ఉన్నది కనుక ముగ్గురు వెళ్లకుండా ఉంటే, విప్రులు ముగ్గురు కలిసి వెళ్లకుండా ఉంటేనే మంచిది. సరే, మరో ఉత్తరాన్ని చూద్దామండి. స్వాతి వరంగల్ నుంచి రాస్తున్నారు. పూజల్లో రాగి పాత్రను ఎందుకు వాడతారు? రాగి పాత్రలో నీళ్లు పోసి దానితో ఆచమనం చేస్తే త్రిమూర్తులు ఒక్కసారిగా ఆచమనం ద్వారా లోపలికి వెళ్ళిపోతారు. ఓం కేశవాయ స్వాహ అని రాగి పాత్రలో ఉన్న నీరును ఆచమనంగా లోపలికి తీసుకోగానే ముందు బ్రహ్మ లోపలికి ఎడతాడు. కమ్ అంటే నీరు, కే శయ్యతీతి కేశవ అని కూడా ఒక పేరున్నది. చాలా కారణముల చేత కేశవ శబ్దం వచ్చినది. కేశవ శబ్దం నుంచే బ్రహ్మ పుట్టుకొచ్చాడు. నారాయణాయ స్వాహ, ఈ నారాయణ శబ్దం నుంచే శివుడు పుట్టుకొచ్చాడు. మాధవ శబ్దం నుంచి విష్ణువు పుట్టుకొచ్చాడు. ఈ 3 నామములు త్రిమూర్తులుగా మారాయి అని సాక్షాత్తు నృసింహ పురాణంలో ఉన్నది. కాబట్టి రాగి పాత్రలో నీళ్లు పోసుకొని దాంతో 3 పర్యాయములు ఆచమనం చేస్తే ఈ త్రిమూర్తులు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శరీరంలో కడతారు. త్రిమూర్తులు మన శరీరంలో కడితే మనం అనుకున్న పనులన్నీ సక్రమంగా చేయగలుగుతాం. అలాగే రాగి పాత్రలో రాత్రంతా నీళ్లు పోసి పొద్దున్నే ఆ నిలవ ఉన్న నీళ్లు తాగితే లోపలున్న నాడులన్నీ శుద్ధి అవుతాయి. హాయిగా కాలకృత్యాలు సాఫీగా అయిపోతాయి. ఆ పూట వాడికి లోపల ఉన్న గ్యాస్ ట్రబుల్స్ తొలగుతాయి. చెప్పాడు సుస్పష్టంగా. వాత సంబంధమైన రోగములు, పైత్య సంబంధ రోగములు, వాయు ప్రకోపనం వల్ల తిరిగే కళ్ళు తిరగడం వంటివన్నీ రాగి పాత్రలో నిలవ ఉన్న నీరు త్రాగడం ద్వారా తొలగుతాయి. రాగి తొందరగా మంత్రసిద్ధికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే పూర్వకాలంలో ఈశ్వర ఆరాధన చేసేవాళ్ళంతా రాగి పాత్రలో ఉన్న నీళ్ళతో అభిషేకం చేసేవారు. దానివల్ల చాలా లాభం. దేవతానుగ్రహానికి, ఆరోగ్యానికి, త్రిమూర్తులు శరీరంలో ఆవాహన అవ్వడానికి రాగి పాత్ర వాడాలి. తర్వాత బంగారం వెండి కంటే కూడా రాగి కొంచెం తక్కువ ఖరీదు. కాబట్టి కూడా సామాన్య ప్రజలకి రాగి చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే రాగి పాత్రలో ఒక నీళ్లు మాత్రమే పోసుకుని ఆచమనానికి వాడండి. రాగి పాత్రలో పోసిన నీళ్లు అభిషేకానికే వాడండి. రాగి పాత్రలో ఆ బియ్యం లాంటివి వండుకోండి, అన్నం వండుకోండి. ఎట్టి పరిస్థితుల్లో పుల్లని పదార్థములు అందులో వేసి మాత్రం దానితోటి నైవేద్యము వండొద్దు. మీరు ఆ పుల్ల పదార్థాలు తాగద్దని మాత్రం ఆయుర్వేదం చెబుతుంది. మనకు కూడా తెలుస్తుందిగా, పులుపు పడగానే రాగి ఏమవుతుందన్నమాట, శుద్ధి అయిపోతుంది, తళతళలాడుతుంది. పొరపాటున పులుపు మాత్రం తగలకూడదు. పాలు, పుల్లని పదార్థములు
ఇటువంటి చింత చిగురు లాంటివి ఇవేవి కూడా రాగి పాత్రలో వండకూడదు. అన్నం వండితే చాలా మంచిది రాగి పాత్రలో. రాగి పాత్రలో నీళ్లు పోస్తే చాలా మంచిది. అసలు ఎంతెందుకు, ఎప్పుడైనా నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం తొందరగా పొందాలి అంటే రాగి పాత్రలో అన్నం వండి అందులో పప్పు కలిపి నైవేద్యం పెడితే నృసింహ అనుగ్రహం తొందరగా కలుగుతుందని శాస్త్రం. లక్ష్మీ కటాక్షం తొందరగా కలగడానికి బాగా తోమినటువంటి మెరిసిపోతున్న రాగి పాత్రలో అన్నం వండి ఆ అన్నం మీద ఇంత వెన్నపూస వేసి దాన్ని అమ్మవారికి నైవేద్యం పెడితే టక్కన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. కాబట్టి ఏ రకంగా చూసినా మనకి దేవతానుగ్రహాన్ని అందించి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ధాతు తామ్రం. అందుకే తామ్ర పాత్రకి అంత విశిష్టత ఉన్నది. సరే గురుగారు, మరో ఉత్తరాన్ని చూద్దాం. ప్రసాద్ గారు రాస్తున్నారు, కంకణాన్ని ఎందుకు కట్టుకుంటారు అని అడుగుతున్నారు. 5 కానీ లేక 7 కానీ దారములను పేని వాటికి పసుపు పూసి ఆయా నోముల్ని బట్టి దానికి తోరములుగా కంకణములుగా కావలసినటువంటి పుల్లలు కానీ లేక మామిడాకులు కానీ కట్టి తయారు చేసేదానికి దీక్షా కంకణం. దీక్షా కంకణం ఎందుకు కడతామంటే దీక్షా కంకణ ధారణత్వాత్ జాతా శౌచ మృతా శౌచ భయం నాస్తి మహీతలే. ఒక్కసారి ఈ దీక్షా కంకణం చేతికి కట్టగానే ఆ క్షణం నుంచి ఆ వ్యక్తికి జాతా శౌచ, ఇంట్లో పురుడు వస్తే అశౌచం రాదు. మృతా శౌచ, చచ్చిపోయిన వాడి వల్ల మైలు రాదు. సుస్పష్టంగా చెప్పారు, జాతా శౌచ మృతా శౌచ భయం నాస్తి మహీతలే. ఇప్పుడు ఒక ఆయన యజ్ఞం చేయాలి, తీరా యజ్ఞం మొదలుపెట్టాడు. ఆ ఇంట్లో ఆ ఇంటి పేరిటి వాళ్ళకో లేక ఆ ఇంట్లో ఏ కోడలకో లేకపోతే ఇంకొకళ్ళకో పురుడు వచ్చింది, ఓ పిల్లాడో పిల్లలో పుట్టారు. ఇప్పుడు అది మైలు కదా, దానికి జాతా శౌచము, పురుటి వల్ల వచ్చే మైలు. తీరా కష్టపడి ఒక యజ్ఞం చెయ్యాలి, ఒక అర్చన చెయ్యాలి, ఒక ఆలయ ప్రతిష్ఠ చేయాలనుకున్న వాడికి ఇంట్లో పురుడు రావడం వల్ల కార్యక్రమం ఆగిపోతుంది. లేదా ఒక మంచి యజ్ఞం మొదలుపెట్టాడు, ఎవరో అక్కర్ల దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ ఉండగా ఆయన కన్న కూతురు సతీదేవి చచ్చిపోయింది అక్కడ, అవునా? అప్పుడు ఆయనకి మైలు రావాలిగా మరి, కానీ మైలు రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఈ దీక్షా కంకణ ధారణ వల్ల. కూతురు చచ్చిపోతే, పెళ్ళైన కూతురు చచ్చిపోతే తండ్రికి పక్షిని ఉంటుంది, అందువల్ల యజ్ఞం ఆపాలి, కానీ ఆపలేదు. ఎందుకు ఆపలేదు అంటే ఆయన దీక్షా కంకణం కట్టుకోవటం వల్ల. అంటే ఒక వ్యక్తి యజ్ఞం చెయ్యాలి, లేక ఒక పూజ చెయ్యాలి, ఒక ధర్మకార్యం చేయాలి, ఒక గృహప్రవేశం చేయాలనుకున్నప్పుడు తీరా ఆ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే, బంధువులు కానీ లేక ఇంటి పేరిటి వాళ్ళు కానీ చచ్చిపోతే మొత్తం కష్టపడి మొదలుపెట్టిన ఈ పని అంతా ఆగిపోవట్లేదటండి. ఎంతమందిని చూస్తున్నాం మనం. పాపం ఒక ఆయన కూతురు పెళ్లి చేయడానికి కళ్యాణ మండపం బుక్ చేశాడు, శుభలేఖలు ఇచ్చాడు, తీరా తెల్లవారితే పెళ్ళనగా ఆ ఇంటి పేరిటి వాళ్ళు ఒకడు పోయారు, మొత్తం పెళ్ళి ఆగిపోయింది, నానాయాతన పడిపోయాడు ఆయన. అందుకని ఏం చేస్తారు ఇలాంటప్పుడు, ఒక దీక్షా కంకణాన్ని దేవాలయంలో పెట్టి లేక దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి దాన్ని చేతికి కడుతూ ఏమంటారు, నాయన ఈ క్షణం నుంచి ఈ దీక్షా కంకణం నీ చేతికి ఉన్నంత వరకు నీకు జాతా శౌచ మృతా శౌచములు అంటవు అని సంకల్పం చెబుతారు. ఇక వాడికి అశుచి అంటదు. అప్పుడు వాడు ఇంటి పేరిటి వాడు చచ్చిపోయినా లేక ఇంట్లో పురుడొచ్చినా ఈ పనులు ఆపక్కర్లేదు. అప్పుడు ఆ యజ్ఞాలో లేక దేవాలయ ప్రతిష్టలో వివాహాలు ఆగిపోకుండా ఉంటాయి. కష్టపడి గృహప్రవేశం చేసుకుందాం అనుకున్నవాడికి మళ్ళీ ఆ గృహప్రవేశం మూఢమో ఇంకోటో వచ్చి జీవితంలో రాలేని వాళ్ళు ఉంటారు. అమెరికా నుంచి వచ్చాడు పాపం ఒక ఆయన, ఇక్కడ ఉండేదే నెల్లాళ్ళట. ఈ నెల్లాళ్ళలో ముహూర్తం పెట్టుకున్న వెంటనే మైలు వచ్చిందిట, గృహప్రవేశం ఆగిపోయింది. ఈ గృహప్రవేశానికి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రాలేడు, అలాగని చెయ్యకుండా ఉండలేడు. ఎంత కష్టం. అందుకని ఏం చేయాలన్నమాట, దీక్షా కంకణం మంత్రపూర్వకంగా కడతారు. కడితే ఇక వాడికి ఈ విధమైన జాతా శౌచం మృతా శౌచములు అంటవు. మరో ఉత్తరాన్ని చూద్దాం. దేవి గారు ఈమెయిల్ చేశారు, కాశీకి వెళ్ళినప్పుడు ఇష్టమైనది వదిలేయాలా? కాశీకి వెళ్ళినప్పుడు ఇష్టమైనది వదలడము అంటే అక్కడ అంతరార్థం ఏంటంటే ఏదో కూరగాయో లేకపోతే పులుసో ఇవిగా వదలడం. కామక్రోధాదులు విడిచిపెట్టాలి. నీలో తీవ్రమైన కోరికలు ఉన్నాయనుకుందాం. కామం అంటే కోరిక. ఒక్కొక్కడికి ఎంతకాలమైన ఎన్ని ఇళ్ళు కొన్నా ఇళ్ళు కొనాలనే ఉంటుంది, ఎన్ని కార్లు కొన్నా అలా కొంటూనే ఉంటారు. గొలుసులు గొలుసులు గొలుసులు, యావజ్జీవితం పులుసుకైనా రూపాయి ఖర్చు పెట్టాడు కానీ గొలుసులు ఖర్చు పెడుతూనే ఉంటాడు. కొందరికి బంగారం పెచ్చ, ఇవన్నీ కామములు. ఇలాంటి కోరికల్ని, క్రోధం అంటే కోపాన్ని, లోభాన్ని, పిసినుగొట్టుతనాన్ని, మోహాన్ని, మదాన్ని, మాత్సర్యాన్ని, ఇటువంటి వాటిని విడిచిపెట్టాలి. అంతేగాని కాకరకాయ కూరని 2 రోజులు తిని 3వ రోజు నాకు ఇష్టం లేదని అక్కడ వదిలేయడం, జామకాయ వదిలేయడం, దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇంద్రియ నిగ్రహం వదలకుండానే ఉంచుకోవాలి. తీరా వంకాయ వదిలేశారండి కాశీలో, అయ్యో వంకాయ వదిలేశానండి,
అక్కడ గుత్తి వంకాయ వండారండి, తినకుండా ఉండలేకపోతున్నానండి అని ఎప్పుడైనా ఒక్కసారి దాని మీదకి దృష్టి వెళ్ళిందా, ఆ వదిలిన దానివల్ల ప్రయోజనం ఉండదు, లేనిపోని ప్రమాదం వస్తుంది, ప్రమోదం పోయి ప్రమాదం వస్తుంది. కాబట్టి కూరగాయలు వదలడం అనేవి మానవులు పెట్టుకున్న జనాచారములు. అది కూడా కాశీలో కాదు, నిజానికి గయలో వదులుతారు. కానీ కాశీకి అంటగట్టారు చాలామంది తెలియక. నిజానికి కాశీలో ఎవరు వదలరు, గయలో వదిలిస్తాడు ఆయన. కాబట్టి తొందరపడి ఏదో ఇది ఇష్టం అది అనిష్టం అని వదిలేయకండి. ఒకవేళ వదిలితే యావజ్జీవితం మళ్ళీ దాని మీదకి దృష్టి వెళ్లకుండా చూసుకోవాలి. అసలు వదలవలసినవి మానసికమైన ఇష్టములు, కామక్రోధాదులు, దోషములు వదిలేయండి. ఈసారి నుంచి నేను చెబుతున్నాను, శాస్త్రం ఏం చెబుతున్నదో తెలిసిన, వ్యసనములు వదలండి. ఒక ఆయనకి సిగరెట్ అంటే ఇష్టం, వదిలి హాయిగా ఆరోగ్యం బాగుపడుతుంది. మద్యపానం ఇష్టం, అక్కడికి వెళ్ళి వదిలేదని. ఇలాంటి వ్యసనములకి మనం స్వస్తి చెప్పాలి. అది శాస్త్ర మర్యాద. అండి మరో ఉత్తరాన్ని చూద్దాం. తీర్థం 3 సార్లు ఎందుకు ఇస్తారు అని చెప్పి అన్నపూర్ణ గారు అడుగుతున్నారు. త్రికరణ శుద్ధి కావాలి. అంటే ఒకటి మనస్సు, 2 వాక్కు, 3వది కర్మ. అందుకే మనస వాచ కర్మణ. మనస మనస్సుతో, వాచ వాక్కుతో మాటతో, కర్మణ పనితో, ఈ 3టితో శుద్ధిగా ఉండాలి మనం. అంటే మనస్సులో ఒకటి అనుకున్నాడు, అవునా, సంకల్పం వేరు, నాలుగుతో అన్న మాట వేరు, చేసే చేత వేరు. ఈ విధంగా త్రికరణ శుద్ధి మానవులకి సహజంగా లోపిస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా కలియుగ మానవులకి ఈ త్రికరణ శుద్ధి ఉండదు. అందుకని 3 పర్యాయములు ఆచమనం చేస్తే ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. అదే వీరశైవ మతానికి చెందిన వాళ్ళైతే శివనామస్మరణ పూర్వకంగా స్వాహాకారం చేసి నీళ్లు తీసుకుంటే అప్పుడు ముందు మనశ్శుద్ధి, తర్వాత వాక్శుద్ధి, ఆ తర్వాత కర్మశుద్ధి, త్రికరణ శుద్ధి అవుతుందన్నమాట. ఈ త్రికరణ శుద్ధి కోసం ఆచమనం చెయ్యాలి. త్రికరణ శుద్ధి వెంటనే అవ్వకపోయినా ఈ మనస్సులో ఒక ఆలోచన, నాలుగుతో ఒక మాట, చేసే పని మరొక రకంగా ఉండడం వల్ల వచ్చే పాపం కూడా తొలగుతుంది. ముందు పాప పరిహారం అవ్వాలి. అందువల్ల త్రికరణ శుద్ధి లేకపోవడం వల్ల వచ్చే పాప పరిహారార్థమై 3 పర్యాయములు ఆచమనము చేసి తీరవలసిందే. అప్పుడు మానవుడికి అర్చన చేసే అధికారం వస్తుంది, లేకపోతే అర్చన చేసే అధికారం ఉండదు. ప్రేక్షకులు పంపించిన ఆధ్యాత్మిక సందేహాలకు చక్కటి సమాధానాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. వీక్షించారు కదా ఆధ్యాత్మిక సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలను. తదుపరి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.